హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మార్నింగ్ టైమ్ అయితే ప్రెజెంట్ 6 అరౌండ్ అలాగా అవుతుందిమాట. మంచిగా మంచు కురుస్తూ ఎంత బాగున్నాయంటే కొండలు, బిల్డింగ్‌లు అన్నీ కలిసిపోయింది. ఆల్మోస్ట్ నర్సీపట్నంలో వెదర్ ఎప్పుడు ఇలానే ఉంటదనుకోండి. కానీ నెలగంట పెట్టాక మంచు మరీ ఎక్కువైపోతది కదా! నెలగంట అంటే నాకు గుర్తొచ్చింది. అమ్మో! పండగలొచ్చేస్తున్నాయి, సంక్రాంతి వచ్చేస్తుంది అని చాలామంది కంగారు పడతారు. నెలగంట పెట్టాక రోజు రకరకాల ముగ్గులు, అలాగే చాలామంది స్నేక్ ఏస్తారు. అదే పాము ఏసి చంద్రుడు మింగినట్టు వాకిట్లో వేస్తా ఉంటారు కదా! ఇంకా పండుగంటే పిండి వంటలు, సున్నాలేయడం, పెయింట్లు, సామాన్లు తోమాలి అని అంత కంగారు పడుతూ ఉండి, మనం హైరాణ పడిపోతూ ఉంటామండి. అలా టెన్షన్ పడే బదులు, హైరాణ పడే బదులు, అన్నీ ఒకేసారి పండగ దగ్గర చేసుకొని పెట్టుకునే బదులు, ఏదో ఒక రోజైతే పని ఎక్కడో దిక్కు నుంచి అయితే మొదలుపెట్టాలి కదా! నేను ఇలాగే టెన్షన్ పడి, ఒకరోజు చూసుకొని పండగ పనులైతే మొదలుపెట్టేసానండి. మీరెప్పుడు మొదలుపెడుతున్నారు? ఆల్రెడీ చేస్తూ ఉన్నారా? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా వ్లాగ్ అయితే ఇదన్నమాట ఈరోజు. నేనైతే రెంటెడ్ హౌస్‌లో ఉంటున్నాను కాబట్టి ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ అండ్ బ్యాక్ సైడ్ బాల్కనీస్ చూసారా నాకు ఎంత పొడవుగా ఉంటుందో ఫుల్గా ఇవన్నీ కూడా నేను దులుపుతూ ఉన్నానమాట. ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ. ఇప్పుడు దాకా నేను దులిపింది వచ్చి ఫ్రంట్ సైడ్ బాల్కనీ. ఇదంతా క్లియర్ అయిపోయింది. బ్యాక్ ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది. నాకు బూజులు అవన్నీ కూడా ఎక్కువ ఉండదు, ఎందుకంటే నేను మంత్లీ వన్స్ కూడా దులుపుతూ ఉంటాను కాబట్టి కొంచెం తక్కువే ఉంటుంది. నెక్స్ట్ అండి, ఇల్లు దులపడాలు అంటే మెయిన్ ఎక్కువ టైం ఫ్యాన్ల దగ్గరే తీసుకుంటుంది అన్నమాట. ఎందుకంటే మనం అక్కడ ఫ్యాన్స్ ఏంటంటే మనకి హైట్ సగం అందదు. అది కాటన్‌తోని క్లీన్ చేయాలి, క్లాత్‌తోని లేదంటే చీపురు కట్టతో. నేనైతే ఎక్కువగా చీపురే యూజ్ చేస్తాను. మీలో ఎంతమంది చీపురుతో యూజ్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు రకరకాలు ఏవో వస్తున్నాయి కదా! వాటితో యూజ్ చేస్తారా? నాకైతే బెస్ట్ ఈ చీపురు కట్టే మాట. మీరు కామెంట్ చేసి చెప్పండి అది కూడాని. ఇప్పటి వరకు తల ఇరబోసుకొని దెయ్యంలాగైతే తిరిగాను కదండీ! అదేంటి స్టైల్ కోసం కాదు, తలకి స్నానం చేశాను. సో దట్ మార్నింగ్ మంచిగా ఎండొస్తుంది కదా అని తల ఆరబెట్టుకుంటూ ఇల్లు దులుపుతున్నాను. ఇంకా బయటంతా అయిపోయిందండి. బిల్డింగ్ బయట అయిపోయింది. ఇప్పుడు కిచెన్‌లోకొచ్చాను డైనింగ్ హాల్ దగ్గర క్లీన్ చేయడానికి. మీరు ఎంతమందికి ఇలా జరుగుతదో చెప్పండి. ఇప్పుడు నేనేం చేశానంటే ఇలా దులుపుతూ, దులుపుతూ 2 పింగాణీ కప్పులు బళ్ళుమని సౌండ్ వచ్చిందన్నమాట. పగిలింది. ఏం ఇరగ్గొట్టాను, ఏం పగలగొట్టానని చెప్పి అత్తయ్య గారు చూడడానికి వచ్చారన్నమాట. చాలా సర్వసాధారణం అండి ఇలాంటివన్నీ. ఖచ్చితంగా మనం దులిపినప్పుడు చేసినప్పుడు ఈ పండగ పనులు చేసినప్పుడు ఏదో ఒకటి గ్యారంటీగా ఎరగొడతాం, అది మాత్రం కన్ఫర్మ్. మీకు ఇలానే ఎప్పుడైనా జరిగిందా లేదా చేస్తారా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది వచ్చి వరలక్ష్మీదేవి ఫోటో అండి. వరలక్ష్మీదేవి వ్రతానికి ఈ ఫోటో పెడతానమాట. ఇప్పుడు ఫుల్గా క్లీన్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఫొటోస్ కానీ అన్నీ కూడా అన్ని క్లాక్తో సహా అన్ని సమస్తం క్లీన్ చేస్తాము. ఇక్కడ బొట్టు చెరగకుండా క్లీన్ చేస్తున్నారు. మీరు చూసి గమనించినట్టయితే చాలామందికి ఇక్కడ మాకు పర్వాలేదంటే, చాలామందికి అయితే పెయింట్లు వేయడాలు, సున్నాలు వేయడాలు, ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే చాలామందికి ఇత్తడి సామాన్లు ఉంటాయండి. మా అమ్మగారికి అయితే చాలా ఇత్తడి సామాన్లు. మా అమ్మమ్మ ఊర్లో ద్వారపుడు వెళ్తూ ఉంటాను కదా నేను, అమ్మమ్మలకి చాలా ఇత్తడి సామాన్లు అయితే ఉంటాయన్నమాట. బట్ ఇప్పుడు కొంచెం మేము ఉండే ఫ్లాట్స్లో మా దగ్గర లేవు కాబట్టి సరిపోయింది. నిజంగా అండి పాతప్పుడు ఎలా ఉండేదంటే చాలా చాలా టైం పట్టి రాళ్ళు పట్టుకొని మట్టి పట్టి ఆ గడ్డి పీచు పెట్టి ఆ ఇత్తడి సామాన్లు తోమాలంటే మేడంతా ఫుల్గా కడిగి ఆరబెట్టేసేవాళ్ళం అన్నమాట. మేమైతే మా అమ్మగారింట్లో లేదంటే వాకిట్లో అలా ఆరబెట్టేసేవాళ్ళం బిఫోర్ మ్యారేజ్. ఇంకా నెలగంట పెట్టిన తర్వాత డైలీ కూడా చాలామంది పేడతో కల్లాపేసి రకరకాల ముగ్గులేసి రోజు కూడా పాము అవన్నీ వేసేవారు కదా! మా అమ్మగారైతే 1 కిలోమీటర్ వెళ్ళి పేడ తీసుకొచ్చి కల్లాపేసేవారండి. నేను రోజు స్కూల్కి వెళ్ళే ముందు ముగ్గులు వేసుకుని వెళ్ళేదాన్ని మాట. స్నేక్ వేయడం చాలా ఇంట్రెస్ట్. మనకు అదంటేనే భయం, కానీ దాన్నే వాకిట్లో ముగ్గుగా వేసేదాన్ని. మీకు గుర్తుందా? మీరు వేసేవారా నాకు చెప్పండి. ఇప్పుడంటే ఫ్లాట్స్ అని అపార్ట్మెంట్స్ అని ఇవన్నీ వచ్చేసినాయి కదా! సో చాక్ పీసులతో ముగ్గులు వేయడాలు, చాక్ పీస్తో కలర్స్ వేయడాలు తప్ప డైరెక్ట్ ముగ్గు వేయడం అన్నది చాలా తక్కువ, రేర్, కష్టం కూడా ఇప్పుడు వేయడం అన్నది. ఇంక ఇక్కడ నేనైతే బెడ్రూమ్ అండి, కిచెన్ అయిపోయింది, బయట అయిపోయింది, ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాను. హాల్ కూడా ఫ్యాన్లు అవన్నీ కూడా దులిపేశాను. నెక్స్ట్ ఈ బొమ్మలు ఉంటాయి కదా, ఈ డైనింగ్ హాల్ అదే హాల్లోని లివింగ్ రూమ్‌లోని సోఫా పైన ఉంటదన్నమాట. సో ఈ బొమ్మలన్నీ కూడా క్లాత్‌తో క్లీన్ చేస్తున్నాను. జనరల్‌గా అయితే ఇవన్నీ కూడా వాష్ చేసేస్తాను, కడిగేస్తాను ఫుల్‌గా సర్ఫ్ వేసి. బట్ మొన్నే క్లీన్ చేసాం, ఎక్కువ 5 మంత్స్ కూడా కాలేదని చెప్పి తుడుస్తున్నా. ఇంకిప్పుడు మా సామ్రాజ్యం చూడండి ఎలా ఉంది. కిచెన్ నేను దీని ముందు వ్లాగ్‌లోనే మీతో షేర్ చేసుకున్నాను. కిచెన్‌లో గ్రాసరీస్ అవన్నీ కూడా కడిగి పెట్టాను. నెక్స్ట్ వచ్చి ఫ్రిడ్జ్ కూడా క్లీనింగ్ చూపించాను కదా, దీని ముందు వ్లాగ్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది, షేర్ చేశాను చూడండి. ఇంకా అయిపోయింది అనుకున్నాను కిచెన్, కానీ ఇక్కడ ఎన్ని కడిగిన సామాన్లైనా సరే స్టీల్ సామాన్లు ఇంక ఇవి ఉంటాయి కదా, ఇవి చూసారా నాకు ఇవే ర్యాక్స్ మాట. మాది కబోర్డ్స్ అవన్నీ లేదు కాబట్టి ఇలాంటివి కొనుక్కున్నాను గ్యాస్ మెట్టు కింద పెట్టుకోవడానికి. సో ఇవన్నీ కూడా తీసి కడగాలి, సమస్తం ఇంకా తీసి ఎండబెట్టినట్టు ఇంక మామూలు కాదు. మీకు ఒకటి చెప్తే చూడండి, మనకి ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందు వ్లాగ్లోని, నా సామాన్లన్నీ కిచెన్లో అలమార్లు లేకపోవడం వల్ల స్టోర్ రూమ్లో పెట్టేశానని ఇలా కార్డ్ బాక్స్లో పెట్టేసుకొని మొత్తం స్టీల్ సామాన్లు, పెనాలు, గ్లాసులు అన్నీ కూడా ఇక్కడ స్టోర్ రూమ్లోనే ఉంటుంది. ఏమైనా వంటలు చేసుకోవాలంటే తెచ్చుకో
తుడుచుకుంటూ ఉంటాను. ఇంక ఈ బుట్టలు ఇవన్నీ కూడా కడిగేసాం. ఇక్కడ చూసారా గరిటెలని, నెక్స్ట్ ఏమంటారో పట్టకర్రలు, పట్టుకునేవి, పప్పు గుత్తులు ఇవన్నీ డబ్బులు పెట్టి అస్తామాన కనిపించిన దిక్కునల్లా కొనేస్తా. కానీ ఏదైనా టైంకి దొరకదు. ఏదైనా వండినప్పుడు అస్సలు టైంకి దొరకదండి. మళ్ళీ ఇలాంటి పండగ పనులు చేసినప్పుడు లేదా ఇంకో పని చేసినప్పుడు అప్పుడు తవ్వకాల్లో మనకి దొరుకుతాయి కదా! మీకు కూడా ఇంతేనా? ఎక్కడెక్కడో పెడతాం కొనేసి కానీ టైం దొరకదు. ఇంక ఇది అంతా డైనింగ్ హాల్‌లో ఉన్న డైనింగ్ సెట్స్ ఇవన్నీ కూడాని పింగాణి ఇవన్నీ కూడా కడిగి ఆరబెట్టేస్తే మంచిగా ఎండొస్తది, బాల్కనీలో ఆరుతా ఉంటదనమాట. ఇంక ఈ ర్యాక్స్ కూడా ఆరిపోయినాయి కాబట్టి వీటిల్లో సదిరి పెట్టేయాలి ఇవన్నీని. ఇంకో టాస్క్ మనకి స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా ఆఫ్టర్‌నూన్ జస్ట్ ఒక 1 అవర్ రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అయితే ఇవన్నీ సదరాలి కదా! ఏదైనా పనుంటే ముందే నిద్ర పట్టదండి నిజంగా. అదేంటో గాని. అంటే మనకు ఆల్మోస్ట్ పని అయిపోయింది. ఇంకా కొంచెం పనుందన్నప్పుడు మనం దాన్ని బద్ధకించేసి నెక్స్ట్ డే చేసుకుందాం, లేదంటే కాసేపు అయ్యాక చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం చాలామంది మనలో. బట్ ఆ పని పూర్తి చేసినప్పుడే ఎంతసేపైనా రిలాక్స్ అవ్వచ్చు. ఇంక ఇక్కడైతే చూసారా డైనింగ్ సెట్స్ ఇవన్నీ కూడా ఫుల్‌గా ఆరిపోయినాయన్నమాట. పింగాణి ఇవన్నీ కూడాని అయితే షెల్ఫ్స్‌లోను ఇప్పుడు మనం సదిరేయాలి. ఆ అత్తయ్య గారు చెప్పారు రేపు మార్నింగ్ అది సదురుకుందాం, ఇంక నైట్ అయిపోతుంది కదా ఇంకెందుకని చెప్పి. బట్ మా అమ్మగారు కూడా అలానే ఉంటారు. కొంచెం పని ఉన్నప్పుడు ఎందుకు వదిలేయడం, అది పూర్తిగా ఫినిష్ చేసామనుకో కంప్లీట్‌గా మంచిగా ఇల్లు కూడా నీట్‌గా ఉంటది. లేదా ఎక్కడిదక్కడే ఉంటే బాబోయ్! ఇంత పని ఉందని చెప్పి భయపడుతూ ఉంటాం కదా! సో దట్ అందుకే వెంటనే నాకు ఏ పనున్నా వెంటనే పూర్తి చేసే వరకు నాకు అసలు నిద్రే పట్టదు నిజంగా. అదొక పిచ్చి అలవాటు నాకు ఫస్ట్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడాని. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి సదిరి పెట్టాను. ఎందుకంటే ఇంత డబ్బులు పోసి మనం పింగాణివి కొంటా ఉంటాం, కొని అందానికి అలా డెకరేట్ చేసి పెట్టుకుంటాం గానీ, వాడకపోతే ఎందుకండి? వాడాలి. దాని టైం వచ్చినప్పుడు అది పగులుతూ ఉంటది. సహజం. మనం ఏం చెయ్యలేం. కానీ నాకు కొంచెం తక్కువే ఉన్నాయి పింగాణి. ఎందుకంటే చాలా వరకు నేను వాడి ఇరగ్గొట్టేసాను. కావాలని కాదు, మీరు అలా చేయమని కాదు. ఇంకెందుకు వాడాలి కదా! అలా పెట్టుకునే బదులు అది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే, అమ్మో! నైటే సగం అన్ని పనులు అయిపోయింది అని చెప్పి అనుకున్నాను. బట్ కిచెన్‌లో స్టీల్ ఇవన్నీ కూడాని ఫుల్‌గా ఇదిగోండి ఇలా క్లీన్ చేసేసి, కడిగేసి ఆ అత్తయ్య గారు ఆరబెట్టేశారు. ఇంక ఇప్పుడు నెక్స్ట్ పని నాది మాట. ఇక్కడ కార్డ్ బాక్సెస్‌లో మొత్తం ఇవన్నీ చూసారా? ఇవన్నీ స్టీల్ సామాన్లే మాట. మీకు తీసి చూపిస్తాను ఒక్కొక్కటిని. ఇంకిదొచ్చేసి ఇత్తడి పళ్ళెం. నేను పూజలు, పునస్కారాల టైంలో ఇత్తడి పళ్ళెం అది తీస్తాను. ఈ కార్డ్ బాక్స్‌లో పెట్టడం వల్ల డస్ట్ ఎక్కువ పట్టకుండానే చాలా వరకు నీట్‌గా ఉంటదండి. అంటే మనం ఒక్కసారి కూడా వాష్ చేయక్కర్లేదు. అలా కడిగి వండేసుకోవచ్చు వంటలు. బట్ ఏంటంటే కొంచెం కడగాలి కాబట్టి ఒకసారి నేనైతే కడుగుతాను వండే ముందు. ఈ కుక్కర్లు గానీ, మిక్సీలు, పెద్ద పెద్ద డేక్షాలు, పెనాలు ఎందుకు కొన్నానురా బాబు అని అనిపిస్తది. ఈ పండుగ టైంలో చాలామందికి అలానే అనిపిస్తదనుకోండి. ఎందుకంటే ఉండాలి అంటే ఒక టైం వచ్చినప్పటికి ఖచ్చితంగా ఏదో ఒక అవసరం పడతది మనకి జనరల్‌గా. అలాగని చెప్పి ఏం లేకుండా ఉండం కదా! కొంచెం కొంచెంగా కొనుక్కుంటూ ఉండాలి. నాకైతే కిచెన్ ఐటెమ్స్ అంటే పిచ్చి. పెనాలు చూసినా, డొక్కులు చూసినా, డబ్బాలు చూసినా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతాను. ఒక కార్డ్ బాక్స్‌లో ఫుల్‌గా కూడా ఇవన్నీ కూడా పూజలు, పండుగలు వచ్చినప్పుడు డెకరేషన్ అంటే పూలదండలు, నెక్స్ట్ పూజ సామాన్లు, ఫ్లవర్స్, నెక్స్ట్ అలాగే ఏమంటారు ఆర్టిఫిషియల్ సిల్వర్ ఐటెమ్స్ ఇవన్నీ కూడాని లైటింగ్ సెట్లు ఇవన్నీ కూడా ఒక కార్డ్ బాక్స్‌లో పెట్టేసుకున్నాను. ఈ ఉండే గ్రీన్ కలర్ ఇప్పుడు చూపించనే గంటల్లాగా అవేంటంటే మనం డీమార్ట్ వెళ్ళినప్పుడు తీసుకుంటాం అన్నమాట. యాక్చువల్‌గా మనకి పూజకి సంబంధించింది, వంటగది, ఇంటి డెకరేషన్‌కి సంబంధించినవి చూస్తే నేను అస్సలు ఆగను అది. ఇంక ఈ బాక్స్ ఏంటంటే ఫుల్‌గా ఆర్ట్ బాక్స్‌లు అవన్నీ పెట్టేశాను. చూసారా మీరు ఇప్పుడు నేను చూపించినవన్నీ కిచెన్‌లో ఎక్కడ పడితే మీరే చెప్పండి. అందుకే స్టోర్ రూమ్‌లో పెట్టేసాను. కిచెన్‌లో చూసారా షెల్ఫ్సే లేదు. ఓపెన్ కిచెన్ వచ్చి రావడం వల్ల ప్లాట్‌ఫామ్ మీద ఏం పెట్టడం కుదరదు. కింద డైలీ యూజ్ చేసి 2, 3 కంచాలు డబ్బాల్లాగా పెట్టుకున్నాను అనమాట. అది. ఇంకిక్కడ నెక్స్ట్ అండి ఇది ఒక చూసారా సింగిల్ కప్పులు, అలాగే సింగిల్ గ్లాసెస్ చిన్న టిప్‌లాగా మీకు షేర్ చేస్తున్నాను. ఇవన్నీ పైన పెట్టుకొని ఒక ట్రేలా తీసుకోండి. తీసుకొని దాంట్లో పెట్టేసుకోండి. ఇవి చిన్న టీ గ్లాసులు, టీ కప్పులు ఎందుకు కొంటామో తెలీదు. మనకి బాగున్నాయి, క్యూట్‌గా ఉన్నాయని కొనేస్తాం. ఇలా కొంచెం కొని ఇంత ఎక్కువైపోతాయి అన్నమాట. ఇలాంటివన్నీ ఒక్కొక్క దాంట్లో వేసి పక్కన పెట్టేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అండి ఇవన్నీ కూడానే స్పైసెస్ అండి. హోల్ గరం మసాలా, ఇంకా స్పైసెస్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ అవి చిన్ని గ్లాస్ జార్స్‌లో డబ్బాల్లో వేశాను. అవన్నీ తీసి ఇప్పుడు కూరగిన్నెల్లో వేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఈ డబ్బాలు కూడా క్లీన్ చేయాలి కదా! పోపుల బాక్స్ ఇవన్నీ క్లీన్ చేయాలి కాబట్టి కడిగి ఆరబెట్టేసాం. ఫుల్‌గా ఆరిపోయింది. ఇంక దేనికి దానికి సెపరేట్ వేసేసుకొని పెట్టేసుకుంటే మనకి పండగ ఇంకా 1 వీక్ ఉందనగా పనులేమి లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు మాట. ఇక్కడ చూసారా నేను మార్నింగ్ మొదలుపెడితే నాకు నైటే అవుతానే ఉంది. ఇది సెకండ్ డే. ఇంకప్పుడే మార్కెట్‌కెళ్ళి గుడ్లు అది తెచ్చుకున్నాను కాబట్టి ఇది కూడా పెట్టేస్తున్నాను. నేనెప్పుడు ట్రే తీసుకుంటానండి. 30 గుడ్లు వస్తది. ఫ్రిడ్జ్‌లో పెట్టక్కర్లేదు. బయట మనకి 1 వీక్ వరకు 15 డేస్ వరకు కూడా ఉంటదన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం బిర్యానీ వంటలు అవి ఇవి చేస్తాం కాబట్టి కొంచెం స్పైసెస్ ఎక్కువగానే వాడతాము. అలాగే తర్వాత సబ్జాలని, జీరా ఒకటి కాదు రకరకాలు ఏయేవో వాడతాను. వంటలకి ఇవన్నీ ఇలా కొని పెట్టేసుకున్నాను. మీరు ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద
డబ్బాలో కాకుండా ఇలాంటి పోపుల బాక్స్‌లో లేదా చిన్ని చిన్ని జార్స్‌లో పెట్టుకుంటే ఈ ట్రేస్ చూసారా నేను అక్కడ పెడుతున్నా కదా! అవేంటి మీషోలో ఆర్డర్ చేశాను. ర్యాక్స్ లేకపోవడం వల్ల అలాంటిది తీసుకున్నాననమాట. నెక్స్ట్ అమెజాన్‌లో ఇలాంటి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. ఇది హ్యాంగ్ చేసుకోవచ్చు. అవి నెట్‌లవి పెట్టొచ్చని అది కూడా అంటించాను. కనబడదసలు మేకున్నట్టు. నెక్స్ట్ ఇదిగోండి ఇలాగా స్పోర్కులు ఒక డబ్బాలోని, నైఫ్స్, స్పూన్లు ఒక డబ్బాలో, అలాగే ఇది మీషోలో తీసుకున్నాను చెప్పాను కదా! ఇవి 2 ర్యాక్స్‌లా ఉన్నవి. ఇవి ఐరన్ ర్యాక్స్‌లానో ఏంటో ఏంటో పేర్లు కూడా తెలీదు నాకు. ఈ డబ్బాలో ఓ పక్క, పోపుల డబ్బాలో ఓ పక్క అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మీకు షెల్ఫ్‌లు లేనప్పుడు ఇలాంటి ర్యాక్స్ తీసుకోండి. నేను అంతకుముందు హౌస్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇంత స్ట్రగుల్ అవ్వలేదు. ఈసారి హౌస్‌లో ఏంటంటే అస్సలు ర్యాక్స్ లేకపోవడం వల్ల ఎన్ని కొన్నానో నాకే తెలీదు ఇంక నిజంగా. ఈవినింగ్ కల్లా మంచిగా సెకండ్ డే ఈవినింగ్‌కి కిచెన్ ఫుల్‌గా నీట్‌గా క్లీన్ అయిపోయింది. ఒక షెల్ఫ్‌లో స్టీల్ సామాన్లన్నీ పాడేశాను. ఇంకా కింద షెల్ఫ్‌లో ఏంటంటే అచ్చాలు, గ్రాసరీస్ అవన్నీ పాడేశాననమాట. నెక్స్ట్ చెప్పాను కదా! చిన్ని చిన్ని కప్పులవన్నీ కలిపి ఇలాంటి ఒక పెద్ద గిన్నెలో వేసి పెట్టేసుకున్నామనుకోండి చిరాకు లేకుండా ఉంటది. ఇంకో ట్రైలో ఏంటంటే సింగిల్ కప్పులు, గ్లాసులు ఉంటాయి కదా మనకి. అలాంటివన్నీ ఒక దాంట్లో, స్టీల్ ప్లేట్లు ఒక దాంట్లో అలాగా. మీరు అలమారు లేనప్పుడు ఇలా చేస్తేనే మీకు బెస్ట్ మాట. ఇంక అచ్చాలన్నీ ఒక బుట్టలో. దీని ముందు వ్లాగ్‌లో చూపించాను కదా! ఇవంతా అచ్చాలు అవన్నీ ఎలా పెట్టుకున్నాను ఏంటన్నది. ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసేసాను. డబ్బాలన్నీ కింద పెట్టేసాననమాట. ఇదిగోండి మొత్తం ఒకటే కలర్ గ్లాస్ జార్స్ లాగా ఇప్పుడు రకరకాలవన్నీ వస్తున్నాయి. బట్ ఇవన్నీ ఉండగా డబ్బులు మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు, ఇవన్నీ పూర్తిగా పోయాక కొందామని ఇంక అలాగా కడిగి తోమి పెట్టేశాను. ఇంకిక్కడ గ్యాస్ ప్లాట్‌ఫార్మ్ కింద నెక్స్ట్ ఏంటంటే ఇలా పెట్టేసుకున్నాను. ఇలాంటి ర్యాక్స్ కొనుక్కోవడం వల్ల ఇదే మనకు మాట పెద్ద హెల్ప్. ఒక్కో దాంట్లో ఒక్కోటి వేసేసాను. అదే కిచెన్స్ అని కబోర్డ్స్, ర్యాక్స్ అవన్నీ ఉంటే మనకి వీటి కిందనే కదా ఇచ్చుండేవాడు. అయినా సరేనండి మనకి పెద్ద హౌస్ ఉండాలి, లగ్జరీ హౌస్ ఉండాలి, పెద్ద పెద్ద కబోర్డ్స్ అవన్నీ ఉండాలి. అప్పుడే ఇల్లు నీట్‌గా ఉంటదని ఏమి రూల్ లేదు. మనం పెట్టుకునే దాని మీద చిన్నదైనా, పెద్దదైనా మనకి ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటేనే దాని మీద డిపెండ్ అయి ఉంటదన్నమాట. హౌస్ నీట్‌గా కనిపించడం, పెట్టుకోవడం, అందం అనేది అప్పుడే బావుంటది. మెయిన్ ఏంటంటే ఇల్లు మొత్తానికన్నా కిచెన్ ఇంకా నీట్ అండ్ క్లీన్‌గా ఉండాలండి. ఎందుకంటే ఎక్కువ టైం అక్కడ ఉంటే ఎక్కువగా కుక్ చేస్తాం. ఇందులో అందరూ తింటారు. హెల్త్ బావుంటది అక్కడే మాట. మంచిగా నేను గ్రీనరీ కూడా కొంచెం ఇంక్లూడ్ చేద్దామని చెప్పేసి ప్లాంట్స్ అది పెంచుతున్నాను. మైండ్ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది ఈ మధ్యన నేను కొంచెం వాటి మీద కాన్సంట్రేట్ చేస్తే సో ఇంకా ఇల్లు అందంగా కనిపించొచ్చు అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇవన్నీ చేస్తున్నాను. అయినా హౌస్ క్లీనింగ్ అన్నది కూడాని ఎప్పుడో ఒకసారి పెట్టుకోవడం కాదండి. మంత్లీ వన్స్ కూడా క్లీన్ చేసుకుంటుంటే మనకి ఎప్పటికప్పుడు నీట్‌గా ఉంటది. అందుకే నాకు ఇప్పుడు ఇంత పని కొంచెం తక్కువే పడిందని చెప్పొచ్చు. సో ఈ వీడియో చూడడం వల్ల మీకు కూడా కొంచెం మోటివేషనల్‌గా ఉంటది. మీరు కూడా పని ఈజీగా ఎలా చేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు, మొదలుపెట్టొచ్చు నాకు ఐడియా కూడా మీకు హెల్ప్ అవుతుంది. అదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఆల్.